హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనది పప్పు కంటిన్యూషన్ పార్ట్ 2. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఏదైనా చిన్న గిన్నె కానీ గోళం కానీ తీసుకొని పెట్టండి. తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్, దాంతోపాటు కొంచెం కరివేపాకు, దాంతోపాటు కొన్ని వెల్లుల్లిపాయలు. క్వాంటిటీ వచ్చేసి దట్స్ యువర్ విష్, లైక్ 4 to 5, 3 to 2 to 3, 3 to 4, దట్స్ యువర్ విష్. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేసుకొని ఇప్పుడు పప్పు ఒక్క 2 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో పప్పు వేసుకోవాలి. పప్పు వేసేసుకున్న తర్వాత పప్పు వేసాం కదా, ఇప్పుడు పప్పు ఎలా వేసినామో లేదంటే మీరు కుక్కర్లోనే తిరువాత వేసుకోవచ్చు. ఆ తిరువాత గోళంని దాంట్లో వేయచ్చు, లేదా దాన్ని దీంట్లో వేయచ్చు, అది యువర్ విష్. తర్వాత ఇప్పుడు వేసిన తర్వాత కుక్కర్లో కొన్ని వాటర్ వేసి దీంట్లో వేయాలి. తర్వాత దాన్ని కొంచెం మిక్స్ చేసి ఇప్పుడు పప్పు రెడీ తినడానికి కొద్దిసేపు మిక్స్ చేయాలి, అంటే ఒక 3 to 2 minutes. తర్వాత ఇప్పుడు మిక్స్ చేసాం కదా, అయిపోయింది. ఇలా పప్పు చేయాలి. మీ ఇంట్లో ఎలా చేస్తారో కమెంట్ చేయండి. చూడండి ఎలా తింటున్నాను నేను, నా ఫేవరెట్, సూపర్.